హాయ్ వెల్కమ్ టు పీపీ క్రియేషన్స్ హబ్. ఈరోజు 44 సైజ్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేద్దాం. బ్లౌజ్ లెంత్ 15 ప్లస్ 1 16. వేస్ట్ వచ్చేసి 34/4 8.5 ప్లస్ 1 టక్స్ యాడ్ చేసుకొని 9.5 వస్తుంది. ఖర్చుల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. బోట్ నెక్ కాబట్టి ఇప్పుడు మనము ఫుల్ షోల్డరు 16/2 చేస్తే 8. చెస్ట్ 44/4 11. మనము ఇది షోల్డర్ 8 పెట్టుకున్నాం కాబట్టి బోట్ నెక్లకి షోల్డర్ ఎంత పెట్టుకుంటే ఆర్మ్ డౌన్ అంతే పెట్టుకోవాలి. బ్లౌజ్కి షోల్డర్ దగ్గర మనం 8 పెట్టుకుంటే ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్ తగ్గించుకొని 7.5 పెట్టుకోవాలి. ఎక్కడ అంటే ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించుకొని 7.5. ఇవి ఓన్లీ బోట్ నెక్ బ్లౌజ్లకు మాత్రమే ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ 3 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి బోట్ నెక్లకి. దీన్ని ఇక్కడ 3 ఇంచెస్ నుండి ఇలా క్రాస్ మార్జిన్ వేసుకో. ఇది 44 సైజ్ కాబట్టి బోట్ నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1.5 రౌండింగ్ వస్తుంది. ఇలా మార్కింగ్ వేసుకున్నాక మనం ఆర్మ్ రౌండింగ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండింగ్ వచ్చేటప్పుడు మనము 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 18 + 1 19 వస్తుంది కాబట్టి ఇప్పుడు 9.5 వస్తుంది. 9.5 ఇది చూసుకున్నాకనే బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ టక్ కోసం మిడిల్ పాయింట్ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. టక్స్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి మార్జిన్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా టక్స్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుండి ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి. ప్రిన్స్ కట్కి పేపర్ కటింగ్కి బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇట్లా అవుట్లైన్ మొత్తం డ్రా చేసుకోవాలి. పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి.
కింద 4 ఇంచెస్, ఇక్కడ 2.5. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఇది 44 సైజ్ కాబట్టి బ్రెస్ట్ పాయింట్ 4.5. కింద 4 తీసుకుంటే బ్రెస్ట్ పాయింట్ దగ్గర 4.5 తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైన. ఇప్పుడు ఇక్కడ ఈ మిడిల్ ఫ్రంట్ పార్ట్ లోతు, బ్యాక్ కంటే ఫ్రంట్ 1/2 ఇంచ్. ఈ సైడ్కి ఇక్కడ ఉంది, ఇక్కడ మనం 2.5 ఇది ఈ పీస్ పోతుంది కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ 1 ఇంచ్ వస్తుంది కాబట్టి ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని క్రాస్ లైన్ వేసుకోవాలి. ఈ క్రాస్ లైన్ వేసుకున్నప్పుడు మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఖర్చు ఎంత ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక మార్క్ వేసుకొని ఇక్కడ దాకా ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇలా క్రాస్గా మార్జిన్ చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ మీద ప్రిన్స్ కట్ని డ్రా చేసుకున్నాం. దీన్ని కట్ చేసి క్లాత్ మీద ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పేపర్ కట్ చేసుకొని క్లాత్ మీద ఇలా వేసుకొని నెక్ సైడ్ 1/2 ఇంచ్ ఇలా మొత్తం అవుట్లైన్ వేసుకోవాలి. ఫస్ట్ నెక్ సైడు ఉక్సు పట్టి, ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఒక పట్టి కాజా పట్టికి వేసుకొని ఇది 1/2 ఇంచ్ ఉంది ఎక్స్ట్రా కరెక్ట్. ఇప్పుడు ఇటు సైడ్ దీనికంటే 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ దీన్ని కూడా సేమ్ ఇటు సైడ్ మొత్తం సేమ్ వేసుకోవాలి మార్జిన్. కింది సైడు 3 సైడ్స్ సేమ్ వేసుకోవాలి. మనం ఇక్కడ షేప్ తీసిన సైడ్ మాత్రమే స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇటు 1/2 ఇంచ్ మనం షేప్ ఎక్కడ తీసుకుంటామో అక్కడ సైడ్ ఇటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, 44 సైజ్ బ్లౌజ్ బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. Thank you for watching video.